ఆశీర్వాదముతో దీవెనతో ఉండగలిగినటువంటి ఒక షరతును నీకు అందిస్తున్నాడు. ఆ షరతుకు నువ్వు ఒప్పుకోగలిగితే, మొన్న ఒక మాటను దేవుడు అందించాడు. ఏంటయ్యా అంటే, బాగా వినండి, నీ చేతి నిండా సమృద్ధి అయినటువంటి దీవెన పనులు, నీ నోటి నిండా సమృద్ధి అయిన నవ్వు, నీ ఒంటి నిండా సమృద్ధైన ఆరోగ్యము, నీ ఇంటి నిండా సమృద్ధైన సమాధానము కావాలి అంటే నా దేవుడు నీతో మాట్లాడి ఏమి చేయమంటున్నాడో అది చేస్తే నీ కొరకు దాచి ఉంచినటువంటి ఈ సమృద్ధి, ఈ ఆరోగ్యము, ఈ నోటి నిండా నవ్వు, నీ ఇంటి నిండా సమాధానము నువ్వు కళ్ళారా అనుభవించగలవు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏంటయ్యా, దేని గురించి చెప్తున్నాడు దేవుడు? ఒక కుటుంబం ఆశీర్వదించబడటానికి గల కారణం, ఎందుకు కుటుంబం ఆశీర్వదించబడలేకపోతుంది? వినండి జాగ్రత్తగా. ఆదిమ కాలంలో మన మూల పితరులు నరుడు ఒంటరిగా ఉండుటవానికి మంచిది కాదు, పిచ్చెక్కిపోతుంది, పిచ్చోడైపోతాడు అని చెప్పి ఒక మంచి ఆలోచనతో వాణ్ణి దేనికి జతగడదామని చూస్తే ఏది సెట్ కాలే, వానికి ఆ వ్యక్తికి ఏది సెట్ కాలేదు. సాటి అయిన సహకారి ఎందులోంచి తీసుకొచ్చినా రాలేదు. కాబట్టి తనలో నుంచి తీసుకొని వచ్చి తన పక్కలోకి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. కుటుంబాన్ని ఏర్పాటు చేసి ఆ కుటుంబంలో సమృద్ధిగా మీరు ఉండండి అని చెప్పాడు. సంతోషంగా ఉండండి అని చెప్పాడు. ఆరోగ్యంగా ఉండమని చెప్పాడు. నెమ్మదిగా ఉండండి అని చెప్పాడు. ఎవరికి? మన ఆదిమ పితరులకు, వారి కుటుంబానికి. ఓకే, బాగా వినండి. ఆదిమ కుటుంబంలో ఉన్నటువంటి ఆ దంపతులు ఏం చేశారయ్యా, ఏం చెప్పాడయ్యా, ఏం షరతు పెట్టాడయ్యా వారికి అంటే, షరతు అనగానే చెట్టు దగ్గరికి పోవద్దు, షరతు అనగానే పండు దగ్గరికి వెళ్ళొద్దు, షరతు అనగానే ఇంకో ఏదో మన ఆలోచనలు రాణించుకోవద్దు. ఒక షరతు ఏమని ఇచ్చాడంటే, వినండి జాగ్రత్తగా, నీ కుటుంబము ఆశీర్వదించబడలేకపోవడానికి గల కారణం ఇదే ఈ మాట. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ ఎదురు చూపులు నువ్వు పొందుకోలేకపోవడానికి గల కారణం ఆయన చెప్పిన ఈ షరతుకు నువ్వు ఒప్పుకోవటం లేదు కనుక. ఏం చెప్పాడు ఆయన అంటే, 128వ కీర్తన 128వ కీర్తన మొదటి వచనం ఒకసారి చదవండి. కీర్తన గ్రంథము 128 మొదటి వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచేటువంటి వారందరూ, వారి కుటుంబాలు ఏమైతాయి? ధన్యులు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నా వైపు చూడండి. ఏం చెప్పాడయ్యా వాళ్ళకి అంటే, భయము భక్తి ఈ రెండు కలిగి ఉండండి. ఏంటంటివి? భయము భక్తి. ఈ రెండు సమానంగా సమభాగముగా ఏ కుటుంబంలో అయితే ఉంటాయో ఆ కుటుంబము నా దేవుని రాకడ వరకు వారి కుటుంబాలలో సర్వ సమృద్ధిని నా దేవుడు కలుగజేస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రెండవ రోజు నా దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మొదటి రోజు మాట్లాడాడు ఒక శ్రేష్టమైన మాట. రెండవ రోజు మీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, మన కుటుంబాలలో దేవుని యందలి భయము భక్తి ఈ రెండు లేవు. ఒకవేళ ఉన్నా ఏమున్నాయి తెలుసా? నేటి క్రైస్తవ్యానికి, నేటి కాలంలో భక్తి చేస్తున్నామని చెప్పుకోవనే వాళ్ళు ఎలా ఉండడు తెలుసా? భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. కానీ నా దేవుని సంకల్పం ఏంటయ్యా అంటే, భయము భక్తి రెండు నీ కుటుంబంలో ఉండాలి. చెప్పండి కొట్టి ప్రభు నామని కనపడుతుంది బిగ్గరగా.
ఈ రెండు నీ కుటుంబంలో ఉండాలి. కుటుంబంలో ఎవరైతే నివాసం చేస్తున్నారో వాళ్ళ జీవితంలో ఇది ఉండాలి. భయము, భక్తి. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నంత కాలము అంత బాగానే జరిగింది. చెప్పిన మాట విన్నంతసేపు బాగానే జరిగింది. ఎప్పుడైతే భయము లేకుండా భక్తిహీనమైన పని చేశారో ఆ మరుక్షణం ఏమొచ్చిందయ్యా కుటుంబాల మీదకి అంటే దేవుని శాపం, దేవుని ఉగ్రత దిగిపోయింది. సేవకుడా, వందనాలు తెలియపరుస్తున్నా. ఒక మాట నన్ను అడగనివ్వు. ఈరోజు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు అని పెడుతున్నావే, కుటుంబ ఆశీర్వాద ప్రార్థన అనే పెట్టేటువంటి ఆ క్యాప్షన్, ఆ టైటిల్, అది పెట్టే ముందు కుటుంబము మొట్టమొదటిగా ఎందుకు ఆశీర్వాదాలు కోల్పోయింది? అఫ్ కోర్స్ కుటుంబాలు దీవించబడాలని ఒక సేవకునిగా నీకు నాకు ఉండాల్సినటువంటి లక్షణమే. కానీ మెయిన్ పాయింట్ ఏంటయ్యా ఇక్కడంటే, కుటుంబ ఆశీర్వాద ప్రార్థన అని పెట్టబోయే ముందు ఆ కుటుంబంలో ఆశీర్వాదము ఎందుకు లోపించింది? ఎక్కడ పోగొట్టుకున్నారు ఆశీర్వాదం? ఎక్కడ ఆశీర్వాదం పోగొట్టుకుంటే నువ్వు ఆ మాట తీసుకొచ్చి నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అని నువ్వు పెడుతున్నావు? ఓకే, మంచిదే, కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలని మీటింగ్ పెడుతున్నావు. మరి ఆ మీటింగ్కి వచ్చినటువంటి వారు ఆశీర్వదింపబడుతున్నారా? వారి కుటుంబాలు దీవెనకరంగా మారుతున్నాయా? వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారుతున్నాయా? ఒక్కసారి ఆలోచన చేయి. నేను నిన్ను తప్పు పట్టలేదు, నీ ప్రోగ్రాములు తప్పు పట్టలేదు. ఒక్కసారి నిన్ను మేలుకొల్పే మాట పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు కుటుంబంలో ఆశీర్వాదము కరువైంది? ఎందుకు కుటుంబంలో దీవెన కరువైంది? ఎందుకు కుటుంబంలో ఆరోగ్యం కరువైంది? కారణం ఏంటంటే భయభక్తులు లేని పనులు చేస్తూ ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నారు. భయభక్తులు లేని పనులు చేస్తూ సంఘాలకు వస్తున్నారు. ఈరోజు భయభక్తులు లేని పనులు చేస్తూ మందని దగ్గరికి వస్తుంది. భయభక్తులు లేని పనులు చేస్తూ మంద దొడ్డిలో ఉంటుంది, సంఘమనే దొడ్డిలో. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నన్ని దినాలు కుటుంబము ఆశీర్వాదకరంగానే ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నన్ని దినాలు వారి కుటుంబ దాంపత్య జీవితంలో అన్ని బాగానే జరిగిపోయాయి. ఎప్పుడైతే భయము లేని పనులు చేశారో, భక్తిహీనమైన పనులు చేశారో, ఆ మరుక్షణం ఏమంది అంటే వారి కుటుంబాల పైన ఉన్న నా దేవుని ఆశీర్వాదం పక్కకి వెళ్ళిపోయి నా దేవుని ఉగ్రత, నా దేవుని కోపం, నా దేవుని శాపం ఆ కుటుంబంపై నిలిచింది. ఇది ప్రాముఖ్యమైనది, ఇది ప్రాధాన్యమైనది, ఇది శ్రేష్టమైనది. దీన్ని బోధించకుండా నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడు? నీ దగ్గరికి వస్తున్నటువంటి మంద, నీ దగ్గరికి వస్తున్న ఆత్మీయ బిడ్డలు దేవుని యందు భయభక్తులు లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను బట్టి దేవుడు ఆ మందను ఆశీర్వదించడు, దీవించడు. దేన్ని చూసి ఆయన ఆశీర్వదిస్తాడో తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగిన కుటుంబాలను ఆయన ఎన్నడూ విడిచిపెట్టకుండా దీవిస్తాడు. కొడు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏమి లోపించిందయ్యా? భయభక్తులు ఉన్నన్ని దినాలు దేవునితో సహవాసం బాగానే ఉంది, ఇంట్లో అన్ని బాగానే జరిగిపోతున్నాయి, సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆరోగ్యం ఉంది, నెమ్మది ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. బాగా వినండి. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు లేనటువంటి కుటుంబం, ఆ కుటుంబం పైకి దేవుని శాపం వచ్చింది. సన్నిధిలో నుంచి బయటికి ఈడ్చిపడేశాడు దేవుడు. ఓకేనా? బాగా వినండి. ఇప్పుడు ఆశీర్వదించబడినటువంటి కుటుంబం ఏమైంది? ఆశీర్వాదాలు కాస్త కోల్పోయి ఏ విధంగా తయారైంది? ఏ విధంగా తయారైంది? శపించబడినటువంటి కుటుంబముగా తయారైపోయింది. శపించబడినటువంటి దాంపత్య జీవితముగా మారిపోయారు. దేన్ని బట్టి? దేవుని యందు భయభక్తులు లేని కారణాన్ని బట్టి.
ఇప్పుడు కుటుంబము శపించబడింది, కుటుంబంలో ఆశీర్వాదము దూరమైందని చెప్పేసి నా దేవుడు ఊరిక చూస్తున్నాడా? అలా ఉండేవాడు కాదు నా దేవుడు. నీ పైన తన శాపాన్ని, నీ పైన తన కోపాన్ని ఉంచే దేవుడు కాదైనా. ఆయన కోపం ఎటువంటిదో తెలుసా? ఎటువంటిదో తెలుసా? క్షణమాత్రం ఉంటుంది ఆయన కోపం. ఆయన దయ ఎటువంటిదో తెలుసా? ఆయుష్కాలం అంతా నీపైన, నీ కుటుంబం పైన ఆయన దయ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. క్షణమాత్రం ఉండే ఆయన కోపం, ఆయుష్కాలమంతా ఉండే ఆయన దయ నీపైన, నీ కుటుంబం పైన చూపించి మరలా ఏం చేస్తున్నాడు తెలుసా? ఆశీర్వాదాలు కోల్పోయినటువంటి ఆ కుటుంబం, దీవెనలకు దూరమైన ఆ కుటుంబం, నెమ్మదికి, శాంతికి, సమాధానానికి, ఆరోగ్యానికి దూరమైన ఆ కుటుంబం పాడైపోయిందులను చూసుకోకుండా, పతనమైపోయిందులను చెప్పేసి వదిలేకుండా మరలా ఏం చేస్తున్నాడు అంటే 128 కీర్తనలో మా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ దేవుని యందైతే భయభక్తులు లేకుండా నీ పైన, నీ కుటుంబం పైన శాపం వచ్చిందో, మరలా అదే భయభక్తులు కలిగి నీవు, నీ కుటుంబము నడవగలిగితే, నిలవగలిగితే, సంఘానికి రాగలిగితే, శాపాన్ని తీసివేసి ఆశీర్వాదాన్ని నీ కొరకు దాచి ఉంచాడు దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. భయభక్తులు కలిగి ఉన్నంతసేపు ఏమైంది? కుటుంబం ఆశీర్వాదంతో ఉంది. ఓకే, ఆశీర్వాదం ఎప్పుడు ఎలా వెళ్ళింది? భయభక్తులు లేని పనులు చేసావు కనుక ఆశీర్వాదం పక్కకు వెళ్ళి ఏమొచ్చింది? శాపం వచ్చింది. అదే కుటుంబం పైన, అదే కుటుంబము దేవుని మాట విని భయభక్తులు కలిగి మీరు జీవించగలిగితే, ఏ శాపమైతే వెళ్ళి, ఏ ఆశీర్వాదం అయితే వెళ్ళి శాపం వచ్చిందో, భయభక్తులు కలిగినటువంటి నిన్ను బట్టి, భయభక్తులు కలిగినటువంటి నీ కుటుంబాన్ని బట్టి మరలా శాపం వెళ్ళిపోయిన దీవెన మరలా నేను ఆవరిస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ దీవెన, ఆ ఆశీర్వాదం నీ కుటుంబము పొందుకోవాలని నా దేవుడు ఈ మాటలు మీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, 128 కీర్తనలో భయభక్తులు కలిగిన కుటుంబం ఏ విధంగా ఉంటుందో అక్కడ, భయభక్తులు కలిగిన కుటుంబం దాని వివరణ చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. ఒకసారి చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచువారందరూ ధన్యులు. మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఉంటే నీకు ఏమొస్తుందో తెలుసా? నీ కుటుంబము ఒక ధన్యకరమైన కుటుంబముగా భూమి మీద మారుతుంది. ఆమేన్. నెంబర్ 2, ఖచ్చితంగా, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ఒక్క నిమిషం ఆగండి, పాయింట్ టు పాయింట్ చెప్పుకొని ముగిద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఉంటే మొట్టమొదటిగా ఏం జరుగుతుందయ్యా నీ కుటుంబంలో అంటే, నీ కుటుంబము శపించబడిన కుటుంబముగా ఉండదు. రోగాలతో మొత్తబడే కుటుంబముగా మీ కుటుంబాలు ఉండవు. శాపగ్రస్తమైన కుటుంబాలుగా ఉండవు. ఎలా ఉంటాయి? దేవుని యందు భయభక్తులైన కుటుంబాలు ఎలా ఉంటాయి అంటే ఒక ధన్యత, ఒక ధన్యకరమైన కుటుంబాలుగా ఉంటాయి. నెంబర్ 2, రెండో పాయింట్, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు నడుచుకోగలిగితే రెండవది ఏం చేస్తాడో తెలుసా నా దేవుడు? నువ్వు కష్టపడిన రూపాయి అనుభవించలేకపోతున్నావు అంటావు. పీదిని పిడక తిని 4 రూపాయలు సంపాదించుకుంటే దాన్ని అనుభవించడానికి కూడా లేదు. అవును, అది అనుభవించలేవు, ఏం అనుభవించలేవు. ఎందుకో తెలుసా? దేవుని యందని భయభక్తులు నీకు లేవు కనుక నీకు అంటేది అంటదు, దక్కేది దక్కదు, వచ్చేది రాదు. రెండవది, భయభక్తులు కలిగిన కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? వారు చేస్తున్న కష్టార్జితము అప్పుల పాలు వెళ్ళదు. వారు చేస్తున్న కష్టార్జితము రోగాల పాలు కాదు. వారు చేస్తున్న కష్టార్జితము శత్రువు వచ్చి ఎత్తికెళ్ళడు. ఏం చేస్తారయ్యా? వారు చేస్తున్న కష్టార్జితము వారు, వారి కుటుంబం, వారి పిల్లలు నిశ్చయముగా అనుభవిస్తారు. కొడదమ్మ చప్పట్లు కట్టి యేసయ్యకి. ఖచ్చితంగా అనుభవిస్తావు. ఎందుకు? నువ్వు, నీ కుటుంబము ఎలా ఉన్నారో తెలుసా? దేవుని యందలి భయము, భక్తి కలిగి ఉన్నారు కాబట్టి నీ కష్టార్జితము వ్యర్థము కాదు. నీ కష్టార్జితంపై శత్రువు కన్నెయ్యదు, అది పాడు కాదు. ఈరోజు కష్టపడుతున్నావు, మంచిగా సంపాదించే టాలెంట్ ఉంది, అక్కడ సంపాదించుకొని వస్తున్నావు, ఇక్కడికి వేలకు తీసుకుపోయి హాస్పిటల్కి వస్తున్నావు. నీ సంపాదించినదంతా నీ రోగానికే సరిపోవడం లేదు.
ఎలా నువ్వు అనుభవిస్తున్నావు నీ కష్టార్జితాన్ని? నీ కష్టార్జితం నువ్వు కాదు కదా, నీ పిల్లలు కూడా అనుభవించడం లేదే. నువ్వు కష్టపడే కష్టార్జితము చాలేదని అప్పు తెచ్చుకొని హాస్పిటల్ పాలు పోస్తున్నావే. కారణం ఏంటో తెలుసా? భయభక్తులు లేని పనులు ఎక్కడ నువ్వు చేస్తున్నావు. అది మానుకోగలిగితే, భయభక్తులు కలిగి నువ్వు నీ కుటుంబం జీవించగలిగితే ఖచ్చితంగా నీ కష్టార్జితము నీవు నీ పిల్లలు అనుభవింపచేసేటట్లు నా దేవుడు చేస్తాడు. నెంబర్ 3, భయభక్తులు కలిగిన కుటుంబం ఏ విధంగా ఉంటుందో తెలుసా? నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. ఈరోజు ఒక నిమిషం, ఈరోజు మందిరానికి వెళ్తున్న ఆత్మీయ సహోదరి, ఆత్మీయ సహోదరుడా, నీ భార్యకు నువ్వు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఫలించే ద్రాక్షవల్లిలాగానే ఉన్నావా? లేకపోతే కుటుంబాన్ని పాడు చేసే భక్తిహీనమైనటువంటి భర్తగా, భక్తిహీనమైన భార్యగా ఉన్నావా? లేఖనం సెలవిస్తుంది, భయభక్తులు కలిగినటువంటి కుటుంబము, భార్య భర్త ఎలా ఉంటారో తెలుసా? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలాగా వాళ్ళు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. ఈరోజు చూస్తున్నాం పిల్లలు ఎక్కడ, ఏంటి, ఎందుకు పిల్లల్ని ఒలీవ మొక్కలతో పోలుస్తున్నాడు దేవుడు? ఏంటి ఒలీవ మొక్కకున్న సౌందర్యం? ఏంటి ఒలీవ మొక్కకున్న సొగసు? పిల్లల్ని ఎందుకు ఒలీవ మొక్కతో పోలుస్తున్నాడు అంటే, ఒలీవ మొక్కలో నుంచి ఏవో నేర్చుకోవలసినవి కొన్ని ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే, అంతా చెప్పడానికి నాకు టైం లేదు, ముగిస్తున్నా. ఒలీవ మొక్క గురించి ఒక్క మాట చెప్పి ముగిస్తా. జలప్రలయము వచ్చిన తర్వాత ఆకాశ తూములు తెరవబడి ప్రచండమైన వర్షం భూమిపైన పడి అందరినీ సర్వనాశనం చేసిన తర్వాత సృష్టిలో అన్ని చచ్చిపోయాయి, అన్ని చచ్చిపోయాయి. కానీ భూమి మీద నీటి శాతము తగ్గిందా లేదా, ఉందా లేదా అని జవాబు ఇచ్చింది ఏ మొక్క తెలుసా? ఏ మొక్క తెలుసా? ఆ పావురాన్ని, కాకిని పంపిస్తే అది రాలేదు ఒకటి, మరలో ఒక దాన్ని పంపిస్తే ఏం తుంచుకొని తీసుకొచ్చిందో తెలుసా? నోవాహు దగ్గరికి చెప్పాలా? ఒలీవ మొక్క. అంటే ఒలీవ మొక్కతో ఎందుకు నీ పిల్లలను పోలుస్తున్నాడో తెలుసా? ఈరోజు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు రాకముందే నీ పిల్లలకు మరణం వెంటాడుతుంది, మరణము నీ కిటికీలు ఎక్కుతుంది. నీ పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? ఒలీవ మొక్కలాగా నిత్యము దీర్ఘాయువుతో నీ పిల్లలు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ ఆయువు, ఎక్కడ ఆరోగ్యం, ఎక్కడ నెమ్మది? ఆ ఒలీవ మొక్కలను దేన్ని సూచిస్తున్నాయి అంటే దీర్ఘాయువు, దానికి మరణం లేదు. ఆ జలప్రలయంలో మొత్తం అన్ని కొట్టుకొని సర్వనాశనం అయిపోయి, చెట్లు, పుట్టలు, రాళ్ళు, రప్పలు, ఎవ్రీథింగ్ అంతా స్మాష్. కానీ జీవముతో ఉన్నది ఏంటో తెలుసా? ఒలీవ మొక్క. ఆ ఒలీవ మొక్కలాగా నీ పిల్లలు ఇక్కడ నీ కళ్ళ ముందు ఉండాలి, అక్కడ నా కళ్ళ ముందు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కళ్ళ ముందు ఉండాలి. అంటే మనుషులను దేనితో పోలుస్తున్నాడు? ఒలీవ మొక్కతో పోలుస్తున్నాడు. దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండగలిగితే నీ పిల్లలు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఒలీవ మొక్కలాగా ఉంటావు. రైట్. ఎన్నో పాయింట్? 4 అయిపోయినాయా? 5వ పాయింట్. నీ భోజన పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఓకే, మళ్ళా చెప్తున్నాడు ఇక్కడ, పైన చెప్పి మళ్ళా మధ్యలో తీసుకొస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఈలాగు ఆశీర్వదించబడతారంట. బాగా వినండి, ఇందాక చెప్పాను కదా, ఎందుకు ఆశీర్వాదం పోయింది? దేవుని యందు భయభక్తులు లేని జీవితాన్ని జీవిస్తున్నావు కనుక ఆశీర్వాదం వెళ్ళిపోయి ఏమొచ్చింది? శాపం వచ్చింది.
మరలా దేవుడు చెప్తున్నాడు, నా యందును భయభక్తులు కలిగి జీవిస్తే శాపము పక్కకు తోస్తా, ఆశీర్వాదాన్ని మరలా నీ కుటుంబానికి ఇస్తా. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. ఈలాగు ఆశీర్వదించబడతారు. హద్దులు లేని ఆశీర్వాదం, అవధులు లేని ఆశీర్వాదం, ఫుల్ స్టాప్ లేని ఆశీర్వాదం, అరమరిక లేని ఆశీర్వాదం, క్వశ్చన్ మార్కు లేని ఆశీర్వాదం నీవు నీ కుటుంబం అనుభవించాలంటే ఒకే ఒక్క రీజన్ ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి నీవు నీ కుటుంబము ఈ లోకంలో నువ్వు జీవించగలిగితే ఆయన నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఇలాగో ఆశీర్వదించబడుదురు. సియోనులో నుంచి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవిత కాలమంతా యెరూషలేముకు క్షేమము కలుగుట నువ్వు చూస్తావు. నీ పిల్లల 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 తరాన్ని ఖచ్చితంగా నువ్వు చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అక్కడ భయభక్తులు లేక ఈ దీవెనలన్నీ కోల్పోయింది. ఆ కుటుంబం కోల్పోయిందని చెప్పేసి దేవుడు వదిలేస్తున్నాడా? మరొక అవకాశం ఇస్తున్నాడు. ఏమని? నువ్వు నీ కుటుంబము, ఒకప్పుడు నీ పితరుల కుటుంబం అక్కడ భయభక్తులు లేక ఈ దీవెనలన్నీ పోగొట్టుకున్నది. మరలా నువ్వు భయభక్తులు కలిగి నా యందు నువ్వు జీవించగలిగితే ఇదిగో పోయిన ఆశీర్వాదాలు, పోయిన దీవెనలన్నీ మరలా తీసుకొని నీ కుటుంబం పైన కుమ్మరిస్తా. ఎలా ఉంటావో తెలుసా? నీవు ముగిస్తున్నా, ఇంకా పాయింట్లు ఉన్నాయి, చాలా పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, ముగిస్తున్నా. ఎలా ఉంటావో తెలుసా? నీ పిల్లల పిల్లల తరాన్ని ఖచ్చితంగా నువ్వు చూస్తావు. అంటే దీర్ఘాయువు. దేవుడు ఎన్ని సంవత్సరాలైతే ఈ లోకంలో నిన్ను ఉండమని ఆజ్ఞాపిస్తాడో అన్ని సంవత్సరాలు ఎక్కడ కూడా ప్రాణ భయము లేకుండా నువ్వు నిశ్చింతగా బ్రతుకుతావు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుడు సియోనులో నుంచి నిత్యముని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆశీర్వదించబడిన కుటుంబంగానే ఉండాలని దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే ఒక షరతు పెడుతున్నాడు. భయభక్తులు కలిగి ఉండటం ఎందుకో ఈరోజు మనిషికి బరువు అయిపోయింది. అసలు భయభక్తులు 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 అని చెప్తున్నారే, ఏంటయ్యా భయభక్తులు? దీని గురించి ఒక్క 2-3 మాటలు చెప్పి ముగిస్తా. ఏంటి భయభక్తులు? చాలా మంది అంటున్నారన్నా భయభక్తి భయభక్తి అంటారు. అసలు భయం అంటే ఏంది? భక్తి అంటే ఏంది? భయమున్నోడు ఏం చేస్తాడు? భక్తున్నోడు ఏం చేస్తాడు? ఆమేన్. ఇది మనకు తెలియాల్సిన పని. బాగానే ఉంది భయభక్తులు భయభక్తులు భయభక్తులు, అందరు సేవకులు, అందరు పాస్టర్లు అందరూ చెప్తున్నారు. కానీ ఏంటి భయం? అసలు భయమున్నోడు ఏం చేస్తాడు? భక్తున్నోడు ఏం చేస్తాడు? కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము, కీర్తనల గ్రంథము మొట్టమొదటిగా దేవుని భయమున్నోడు ఏం చేస్తాడు? ఈరోజు నిజంగా నీకు దేవుని భయం ఉంటే నువ్వు ఈ పని చేస్తావు. 4వ అధ్యాయము 4వ వాక్యం. భయము కలిగి ఉన్న కుటుంబం, భయము కలిగి ఉన్నటువంటి యవన బిడ్డ, భయము కలిగి ఉన్న యవన చెల్లెలి, భయము కలిగి ఉన్న యవన తమ్ముడు ఏం చేస్తాడయ్యా అంటే, నిజంగా నీలో దేవుని భయం ఉంటే ఏం చేస్తావో తెలుసా? పాపము చేయకుండా ఉంటావు, పాపముతో చెలగటమాడకుండా ఉంటావు, పాప సంబంధమైన పనులు చేయకుండా ఉంటావు. మరి నువ్వు పాపముతో చెలగాటమాడుతూ నాకు దేవుడు అంటే భయం ఉంది అని ఎట్లా చెప్తున్నావు? నువ్వు భయం ఉంటే నీ ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటావు. నిజంగా దేవుని యందు నీకు భయం ఉంటే లోక సంబంధమైనటువంటి ఇహలోక పాప మాలిన్యాన్ని ఉంటే పాపపు పనులు చేయవు, పాపపు సంబంధమైనటువంటి ప్రవర్తన ప్రవర్తించవు, లోకము ప్రవర్తించినట్లుగా నువ్వు ప్రవర్తించవు. అయినా అలా ప్రవర్తిస్తున్నావంటే కారణం ఏంటో తెలుసా? నీలో భయము లేదు, భయము లేదు. భయము లేదు కనుకే భయము లేని పనులు చేస్తున్నావు. భయము లేని పనులు చేస్తూ నాకు దేవుడు అంటే, నేను దేవునికి భయపడుతున్నా, దేవుడు అంటే నాకు భయం అని ఎందుకు భయమాటలు చెప్తున్నావు? రాంగ్, అది కరెక్ట్ కాదు. నిజంగా నీకు భయం ఉంటే పాపాన్ని చూసి పారిపోతావు. నిజంగా భయం ఉన్నోడండి యోషేపు ఐగుప్తు దేశంలో ఏం చేశాడు? పాపంతో ఆటలాడలేదు, పాపంతో చెలగాటమాడలేదు. అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి కాంప్రమైజ్ కాలేదు. ఏం చేశాడు? నిజంగా దేవుని భయము తనలో ఉంది కనుక పాపాన్ని అసహించుకొని పరిగెత్తాడు అక్కడి నుంచి చూడకుండా.
దేవునికి మహిమ కలుగును గాక. ఇది భయమున్నోడు, దేవుని యందు భయమున్నోడు చేసే పని ఇది. పాపం చేస్తున్నావు, నాకు దేవుడు అంటే భయం అని చెప్తున్నావు, ఎలా? అది 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 కరెక్ట్ కాదు. అది నువ్వు భయం ఉంటే లోకంలో భయం లేని పనులు ఎందుకు చేస్తున్నావు? ఈరోజు దేవుడు అంటే భయం 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 ఉందని చెప్తున్నాడు, మళ్ళీ ఎందుకు భయం లేని మాటలు మాట్లాడుతున్నావు, భయం లేని పనులు చేస్తున్నావు? నిజంగా దేవుని భయం ఉంటే ఎందుకు ఆదివారాలు పూట దేవుని మందిరాన్ని ఎగ్గొడుతున్నావు? నిజంగా దేవుని భయము నీలో ఉంటే ఎందుకు పరిశుద్ధత పైన గురి లేకుండా, గమ్యం లేకుండా ఉన్నావు? ఎందుకు నీ ఆత్మను పాడు చేసుకుంటున్నావు? ఎందుకు నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకుంటున్నావు? పైగా దేవుడు అంటే నాకు భయం ఉందని చెప్తున్నావు. వద్దు, పై పై మాటలతో చెప్పొద్దు. భయమున్నోడు ఏం చేస్తాడంటే పాపము చేయకుండా ఉంటాడు, పాపముతో చెలగాట మాటాడు, పాపులు కూర్చున్న చోట కూర్చోడు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోడు. భయము లేని పనులు చేస్తున్న వారి ప్రవర్తించినట్లుగా ఇడు ప్రవర్తించడు. కాబట్టి భయము కలిగినడు ఏం చేస్తాడు చెప్పండి? పాపము చేయకుండా తనను తాను పరిశుద్ధంగా, పవిత్రంగా, నిర్దోషిగా తనను తాను కాపాడుకోగలడు. ఎవడు చేస్తాడు పని? భయమున్నోడు, భయము కలిగిన వ్యక్తి చేస్తాడు ఇది. చాలు. రెండవది, భక్తున్నోళ్ళు ఏం చేస్తారు? భయమున్నోడు ఏం చేస్తాడో చెప్పాము. భక్తున్నోడు ఏం చేస్తాడు? భయభక్తి రెండు విడిది చెప్తున్నా. భయమున్నోడు ఏం చేస్తాడు? పాపాన్ని అంటించుకోకుండా పాపానికి దూరం పారిపోతాడు. ఇప్పుడు భక్తునుడు ఏం చేస్తాడు? గమనించండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము చదవదు నేను చెప్తాను. అపోస్తుల కార్యములు మీకు పరిచయమైన వాక్యమే. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటయ్యా అంటే కొర్నేలి. ఏం చేస్తున్నాడు వ్యక్తి? పేరులో ఉంది. ఆ వ్యక్తికి దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉందంట. భయమున్నోడు ఏం చేస్తున్నాడు? అక్కడ ఏ పాపము చేయకుండా తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నాడు. భక్తి ఉంది. ఏం చేస్తున్నాడు భక్తున్నోడు? 24 గంటలు భక్తునుడు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. భక్తి 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 ఏం చేస్తుంది? ప్రార్థన చేపిస్తుంది. పై పై భక్తి కాదు. అమావాస్యానికి ఒకసారి, పుణ్యానికి ఒకసారి వచ్చి దేవుని గుడి కాడుకోయి, ప్రభువా ఫలాని సమస్య వచ్చింది, సమస్య తీర్చు, ఇది కాదు. భక్తున్నోడు ఏం చేస్తాడు? అందుకే అంటాడు 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో, ఈ కాలంలో భక్తి ఉంది. ఎలా ఉందో తెలుసా? శక్తి లేని భక్తి ఉంది, ప్రార్థన లేని భక్తి ఉంది. నువ్వు భక్తి పరుణం చెప్పుకుంటున్నావు, మరి ఎక్కడ ప్రార్థన? Incoming voice call from Narshima, GDP. భక్తి ఉంది అని చెప్పుకుంటున్నావు, నేను భక్తి పరుణం చెప్పుకుంటున్నావు, ప్రార్థన చేయక ఎన్నాళ్ళు అవుతుంది? నువ్వు భక్తి పరుణం అయితే ప్రార్థన ఎందుకు నిర్లక్ష్యం చేస్తావు? నిజంగా నువ్వు భక్తి పరురాలివి, భక్తి పరుణం అయితే ప్రార్థనను నిర్లక్ష్యం చేయవు, ప్రార్థనను పోస్ట్ పోన్ చేయవు. గుండెల మీద సాక్షి, నీ గుండెల మీద చేసుకుని చెప్పు, మనసారా దేవుని సల గడపక ఎన్నాళ్ళు అవుతుందో? ఎట్లా నువ్వు భక్తి పరుని కాగలవు? ఎలా నువ్వు భక్తి పరురాలు కాగలవు? ఎన్నాళ్ళు అవుతుంది ప్రార్థన చేయక? ఎన్నాళ్ళైతే దేవుని సన్నిధిలో నిలవక, మోకరించక, ప్రార్థన చేయక? నీ భక్తి అమావాస్యకు ఒకసారి, పుణ్యానికి ఒకసారి వచ్చిపోయే భక్తి కాదు ఇది. లోకస్తులు చేసే భక్తి కాదు ఇది. ఒక భక్తి పరునికి ప్రార్థన ఊపిరి లాంటిదంట. దేవునికి మహిమ కలుగును గాక. 3 పూట్ల తినకపోతే, గుండె ఆడకపోతే ఒక మనిషి చచ్చిపోతాడు. ప్రార్థన కూడా అటువంటిదే. ప్రార్థన హార్ట్ బీట్ లాంటిది. ప్రార్థన 3 పూట్ల అన్నం లాంటిది. అరే 3 పూట్ల అన్నం తినడం మానుకోవడం లేదే, భోజనాన్ని నిర్లక్ష్యం చేయలేదే, ఎందుకు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావు? పైగా భక్తి పరులమని ఇలా చెప్పుకోగలుగుతున్నావు? అక్కడ ఉన్నాడు ఆ వ్యక్తి కొర్నేలి. ఏం చేస్తున్నాడంటే భక్తి పరుడయ్యండి, ప్రార్థన చేయటం మానలేదంట. కాబట్టి వినండి జాగ్రత్తగా. భయమున్నోడు ఏం చేస్తాడు? భయమున్నోడు ఏం చేస్తాడు? పాపము చేయకుండా తనను తను కాపాడుకుంటాడు.
భక్తి ఉన్నోడు ఏం చేస్తాడు? ప్రార్థన లేకపోతే ఏదంగా వానికి పిచ్చెక్కినట్లుంటుంది, మెంటలెక్కిపోయినట్లుంటుంది. ప్రార్థన ఊపిరి, ప్రార్థన జీవం. ఎందుకు దేవుడు చెప్పాడు ఆయా సందర్భాల్లో ప్రార్థించండి ప్రార్థించండి? ఒక్క విషయం చెప్పి ముగిస్తున్నాను. నువ్వు భక్తిపరునివైతే ప్రార్థన చేస్తావు. ప్రార్థన చేయకపోతే ఏమవుతావో తెలుసా? నీవు నీ కుటుంబము శోధనలో పడిపోతారు. ఎందుకు ప్రార్థన చేయమన్నాడైనా? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే ఏం కావాలా? ప్రార్థన కావాలా? అన్నా ఉండలేకపోతున్నా దేవుళ్ళో, నిలవలేకపోతున్నా దేవుళ్ళో. కారణం ప్రార్థన లేదు. నీకులాంటి మనుషులే కదా మేము. మమ్మల్ని నిలబెట్టిన దేవుడు నిన్నెందుకు నిలబెట్టాడు? ఆయన పక్షపాత కాదే. నిజంగా నువ్వు భక్తిపరునివి, భక్తిపరులవైతే ప్రార్థన నిర్లక్ష్యం చెయ్యవు. నువ్వు ఈరోజు నువ్వు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే అక్కడే అర్థమైపోతుంది నీ భక్తి ఎందో. అక్కడే అర్థమైపోతుంది నువ్వు ఎంత భక్తిపరురాలువో, నువ్వెంత భక్తిపరునువో. కాబట్టి ప్రియులారా, ఇది భయభక్తులు కలిగి ఉన్నాడు చేసే పని. కాబట్టి భయభక్తులు లేకుండా ఆదిమ కాలంలో ఆ కుటుంబం దీవెనకు దూరమై ఆశీర్వాదాలకు దూరమైపోయింది. శాపం వచ్చింది. మరలా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఏ భయభక్తులు లేకుండా మీరు ప్రవర్తించాడో మరలా అదే భయభక్తులు కలిగి మీరు జీవిస్తే మీ కుటుంబాలపై నా శాపాన్ని తొలగించి మరలా ఆశీర్వాదాన్ని నేను మీకు ఇస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ కుటుంబం ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏం లేదో తెలుసా? భయభక్తులు లేవు నీకు. భయం లేని పనులు చేస్తున్నావు, భక్తి లేని పనులు చేస్తున్నావు. పైగా ఏం తెలియకుండా వచ్చి మందిరానికి వచ్చిపోతున్నావు. ఏం తెలియని మాదిరి, ఏం తెలియని మాదిరిగా వచ్చిపోతున్నావు. భయభక్తులు లేకపోతే 128 కీర్తన ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకో. భయభక్తులు కలిగి ఉన్న కుటుంబం మాత్రమే ఆశీర్వదించబడుతుంది. భయభక్తులు లేని కుటుంబంపై అలాగే నిలుస్తుంది ఆయన శాపమైన, కోపమైన ఉగ్రత. ఒక ప్రాంతానికి గృహకుడికి వెళ్తే దేవుడు సెలవిస్తున్నాడు, ఈ కుటుంబాలపైన నా కోపం ఉంది నాయనా అని. కోపమున్న కుటుంబాలు ఏమవుతాయో 3 రకాలుగా మాట్లాడాడు దేవుడు. బహుశా నీ కుటుంబం పైన నా దేవుని కోపం ఉందేమో చూసుకో. నీ కుటుంబం పైన దేవుని శాపం ఉందేమో చూసుకో. ఆశీర్వాదం పక్కకు పోయి ఏళ్ళ కుడినివి నీ కుటుంబాన్ని వెళ్తున్నాయేమో చూసుకో. అయినా మించిపోయింది లేదు. నా దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు నీకు. భయభక్తులు కలిగి నువ్వు జీవించగలిగితే నీ దీవెన, నీ ఆశీర్వాదం, నీ కుటుంబ క్షేమం మరలా దేవునికి ఇస్తానంటున్నాడు. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదైనా, మాట ఇచ్చి నెరవేర్చేవాడు కనుక ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించగలిగితే నిన్ను, నీ కుటుంబాన్ని సీయోనులో నుంచి నా దేవుడు ఆశీర్వదించునుగాక. నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురుగాక. భయభక్తులు కలిగిన కుటుంబం వారు చేస్తున్న కష్టార్జితం వారు అనుభవించుదురుగాక. తరతరాలు నీ పిల్లల పిల్లలను చూచువాడవు, చూచుదానవవుదువుగాక. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలి వలి ఉండునుగాక. నీ కుటుంబం అంతా సర్వ సమృద్ధితో దీవించబడునుగాక. ఎప్పుడు జరుగుతుంది ఇదంతా? భయభక్తులు కలిగి నువ్వు ఉన్నప్పుడు. అట్టి కృప నీకు నాకు దేవుడు దయచేయునుగాక. మనలందరినీ భయభక్తులు కలిగినటువంటి ఆయన పిల్లలుగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో చేయునుగాక. ఆమేన్. ఈ మాటలు మీ హృదయంలో పదిలపరచునుగాక. కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్.